ఉల్లి కారం నాలుగుకి కొంచెం తగలగానే జివ్వుమంది. సూపర్గా ఉంది కర్రీ. నీకు వంట చేయడం ఇంత బాగా వచ్చని నేను అనుకోలేదు. మా ఇంట్లో నేనేగా వంట చేసేది. సీత, చాలు చాలు చాలు. బాగుంది అన్నారుగా, ఇంకాస్త వడ్డిస్తాను, తినండి. సీత, మా ఇంట్లో ఈ కర్రీ ఎవరికి బాగా ఇష్టమో తెలుసా? ఉల్లికారం పెట్టిన బంగాళదుంప కూర అంటే రాణమ్మ గారికి మాసి అడ్డా ఇష్టం కదేటి. నీ చేత్తో వండిన కూరని మా అమ్మ తింటుందో లేదో అని ఆలోచిస్తున్నావు కదా. ఈ కర్రీ అంటే నాకే కాదు, మా అమ్మకు కూడా చాలా చాలా ఇష్టం. ఆడది భర్తని మెప్పించినంత తేలిగ్గా అత్తగారిని మెప్పించలేదు కదండి. సీత, నువ్వెంత మంచిదానివో నాకు అర్థమైంది. కానీ కోపంలో ఉన్న మా అమ్మకి నీ మంచితనం అర్థం కావడం లేదు. పోనీలేండి, దేనికైనా టైం రావాలి. అత్తయ్య గారు అని పిలిచినా నా నోటితో అత్తమ్మ అని ఎప్పుడు పిలుస్తానా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వచ్చేదాకా ఓర్పుతోనూ సహనంతోనూ మీ ఇంటి కోడలుగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాను. తినండి. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాలనగలా, మంచినీళ్ళు తాగండి, నెమ్మది నెమ్మది. దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఐషు, చెప్పవే. ఏంటే చెప్పేది? నీ పాటికి నువ్వు ముంబై వెళ్ళి కూర్చున్నావు. ఎప్పుడొస్తావో తెలీదు. ఒక్కదాన్ని బోర్ కొట్టి చచ్చిపోతున్నానే. నేను ఆల్రెడీ వచ్చేసానే. వావ్, ఏంటే సడన్ సర్ప్రైజ్! కాల్ కూడా చేయలేదే? యా, ఈ శశి షాక్లు ఇస్తుంది, సర్ప్రైజ్లు చేస్తుంది. సంతోషించానులే గాని ఎక్కడున్నావో చెప్పు. గంటకి ముందే ఫ్లైట్ దిగాను. కార్ డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా వస్తున్నాను. ఏంటే అంత హ్యాపీస్? ఎనీథింగ్ స్పెషల్? ఆఫ్ కోర్స్. ఏంటే ఏదైనా గుడ్ న్యూసా? చెప్పను. అదేంటి? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, నాకు కూడా చెప్పవా? చెప్తాను, కానీ ఈ గుడ్ న్యూస్ ని ముందు నా రామ్కే చెప్పాలి. అవునులేవే, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు షార్ప్గా అంటారు కదా. చాలే ఊరుకోవే, నీకు చెప్పకూడదని కాదు, కానీ ముందు నా రామ్కే చెప్పాలనుంది. ఎంతైనా లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. తనతోనే ఫస్ట్ షేర్ చేసుకోవడం తప్పు కాదు కదా. ఓకే ఓకేలే, నువ్వు మరీ అంత డ్రామాటిక్ గా నన్ను ప్రతిమలాడినట్టు యాక్టింగ్ చేయక్కర్లేదులే. థ్యాంక్ యూ ఐషు. రామ్ కోసం బ్రేస్లెట్ తీసుకున్నాను, చూడగానే నచ్చేసింది. రామ్ చేతికి చాలా బాగుంటుందని వెంటనే కొనేశాను. రామ్ దగ్గరకు వెళ్ళగానే ఈ బ్రేస్లెట్ ని నా చేత్తో నేనే తన చేతికి తొడగాలి. ఓకే ఓకేలే, హ్యాపీగా నీ రామ్ దగ్గరికెళ్ళి తనతోనే
నీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకో. థ్యాంక్ యూ ఐషు, థ్యాంక్స్ అ లాట్. బాయ్, సీ యూ. బాయ్, త్వరగా వచ్చేసాయి. యా ష్యూర్. సీత, ఇవన్నీ నీకెందుకు? వదిలే, నేను క్లీన్ చేయించి ఇంటికి వచ్చేటప్పుడు క్యారేజ్ తీసుకొస్తాను. ఏం పర్వాలేదండి, ఇందులో ఏముంది, మీరు తినవే కదా. సీత, మన ఇంట్లో నువ్వు అడుగుపెట్టి కొద్ది రోజులైనా నీ మాట, నడక, పద్ధతి, మంచితనం అందరికీ అర్థం అవుతున్నాయి. నీలో అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉంది, బాధ్యతని నిర్వర్తించే సామర్థ్యం ఉంది. అన్నిటికీ మించి ఏ పని చేసినా చిరునవ్వుతో నిబ్బరంగా ఉండే నీ మెంటాలిటీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలండి, ఏదో కమ్మగా వండి పెట్టినంత మాత్రాన మరీ నన్ను అంతలా పొగడక్కర్లేదు. పొగడ్తగా సీత, నిజమే చెప్పాను. మన పెళ్లి ఫోటోని ఆఫీస్ రూమ్లో ఎందుకు పెట్టుకున్నారు? అంటే అది సార్ మీ పెళ్ళైందంట కదా అని ఒక్కొక్కరుగా అడుగుతున్నారు. వాళ్ళందరికీ విడివిడిగా జవాబు చెప్పలేక ఈ ఫోటోని నా ఛాంబర్లోకి వచ్చే వాళ్ళందరికీ కనపడేలాగా అక్కడ పెట్టాను. సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. కాదు, ఏదో ఉంది, చెప్పు. మీరు చెప్పలేదు కదా. చెప్పాను కదా, అందరికీ చూపించడానికి అని. నేను కూడా చెప్పాను కదా ఏం లేదు అని. తెలివైందే, ఎక్కువ బయటపడదు. మరి రాముడు బయటపడకుండా సీత మాత్రమే బయటపడాలా? వెళ్ళొస్తానండి. జాగ్రత్త. ఏదైనా చెప్పాలా? మీరేదైనా చెప్పాలా? ఆయన నిజంగా చాలా మంచివారు. తనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని నాకు దూరంగా ఉంటున్నారు. మా ఆయన పేరుకు తగ్గట్టే శ్రీరామచంద్రుడు. బయలుదేరుతాను. ఓకే.